ప్రజా సమస్యలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ ఆదేశించారు. నంద్యాల పట్టణంలోని సెంచరీ హాల్ నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం డిఆర్ఓ రాము నాయక్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన పలువురు బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 278 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యలను గడువు లోపల పరిష్కరించాలని సూచించారు. అదేవిధంగా రీఓపెన్ అయిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 164 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ప్రధానంగా రెవెన్యూ, గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన సమస్యలు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నేడు విస్మరించినట్లు విమర్శించారు. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం డిఎస్సి విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు నాగరాముడు, మధు, పాములేటి పలువురు పాల్గొన్నారు. నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇవ్వాలి. విద్యా వాలంటీర్లకు అధికారంలో చేపట్టిన తర్వాత 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పినటువంటి మీరు ఈరోజు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. విద్యా వాలంటీర్లకు కూడా తప్పనిసరిగా గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా గవర్నమెంట్ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైన్ షాపులలో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించినటువంటి వాళ్ళకు ఈరోజు వీధిన పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉద్యోగం కల్పించి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వాటితో పాటుగా ఈరోజు వివిధ శాఖలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీ ఉన్నటువంటి పోస్టులు కూడా భర్తీ చేసి అదేవిధంగా స్థానికంగా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకి నిరుద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్యలు లేకుండా చేయాల్సిన. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.